హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ శ్రీనివాస్ని. గుండుసూది న్యూస్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం. గుండుసూది అంటే పిన్, గుండుసూది పిన్ తెలుసు కదా. చాలామంది గుండుసూది అని ఎందుకు పేరు పెట్టారనేది తెలియదు. ఈవెన్ మా ఊరోళ్ళకి కూడా తెలియక మొన్న మీటింగ్లో అడిగారు. పిన్ అంటే పొలిటికల్ ఇంటెలిజెన్స్ న్యూస్ నేరేటర్, పొలిటికల్ ఇంటెలిజెన్స్ న్యూస్ నేరేటర్ పిన్. పిన్ని తెలుగులో మనం గుండుసూది అంటాం కదా. సో గుండుసూది అనేది అందరికీ గుర్తుంటుంది కాబట్టి ఆ పేరు పెట్టా. సరే, అది పక్కన పెడితే ఈరోజు ఆదివారం కదా, సరదాగా మన ఛానల్ ఈ వీడియోని మీ స్టేటస్లో పెట్టుకోండి, లేదా మీకు వాట్సాప్ గ్రూపులు అందరికీ పంపించండి. మన ఛానల్ గురించి ఒక 4 మాటలు చెప్పి ప్రమోట్ చేయండి. వీలైతే ఈ ఒక్కరోజు కొత్త వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. రాజకీయాల్లో పారదర్శకత, జవాబుదారీతనం కోసం అధికారంలో ఎవరున్నా సరే వాళ్ళు చేసే తప్పులను మనం ప్రశ్నిస్తాం. సో అది మీకు కూడా తెలుసు. ఇక ఈనాడులో చూసుకుంటే తనువు కుశలం మనసు వికలం అని శారీరక ఆరోగ్యం బాగుంటుందంట. శారీరకంగా అన్ని రకాలుగా సౌష్ఠవంగా ఉంటున్నారు, ఆరోగ్యంగా ఉంటున్నారు, యాక్టివ్గా ఉంటున్నారు. కానీ మానసికంగా కుంగిపోతున్నారు. మానసిక రుగ్మతలు ఎక్కువ అవుతున్నాయి. అలా ముఖ్యంగా నగరాల్లో, హైదరాబాద్, బెంగళూరు వంటి మెట్రోపాలిటన్ నగరాల్లో మోర్ దాన్ 80% యువతలో ఈ సమస్య ఉంది. పట్నం వాసంలో 82% మందికి ఇదే పరిస్థితి అంట. బెంగళూరు, హైదరాబాద్లో ఆరోగ్యకరమైన ఆహారానికి ప్రాధాన్యం. IHU సర్వేలో ఆసక్తికర అంశాలు. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. మానసిక సమస్యలకు సంబంధించి యువత ఒత్తిడి, అంటే వాళ్ళకి ఏం చేయాలి, వాళ్ళు చదువుకున్నది ఒకటి ఉంటుంది, చేస్తున్న ఉద్యోగం ఒకటి ఉంటుంది. సో ఇష్టం లేకుండా పనిచేస్తారు, శాలరీ కోసం చేయాల్సి వస్తుంది. ఇలా చాలా సమస్యలు ఉంటాయన్నమాట. అండ్ కుటుంబాలకు దూరంగా ఎక్కడో ఉండాల్సి వస్తుంది. కుటుంబం ఒక దగ్గర ఉంటుంది, సొంత ఊరు ఒక దగ్గర ఉంటుంది, చిన్నప్పటి నుంచి చదివి పెరిగిన ఫ్రెండ్స్ ఒక చోట ఉంటారు. ఇలా రకరకాల సమస్యలు ఉంటాయి. సో అందుకే ఇట్లా తనువు కుశలం మనసు వికలం అని ఇచ్చారు. తర్వాత కొలువులకు సిద్ధం కండి అని ఈనాడు, ఆంధ్రజ్యోతిలో బాగా హైలైట్ చేశారు. ఎందుకంటే ప్రభుత్వం 10,060 ఉద్యోగాలకు జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంది. జాబ్ క్యాలెండర్ ఇచ్చిందనమాట. 10,600 ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్. నిరుద్యోగ యువతకు తీపి కబురు. కాబట్టి నాకు అర్థం కాదు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారుగా 26 నెలలు అవుతుంది కదా, 2 ఏళ్ళు దాటింది కదా. ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు కదా లోకేష్ గారు పాదయాత్రలో. గతంలో వైసీపీ వాళ్ళు అదే చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో అదే చెప్పారు, ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తామని. ఇవ్వాల 5 ఏళ్ల పాలనలో ఒక్కసారి ఇచ్చారు. ఇప్పుడు లోకేష్ గారు కూడా మొదటి 2 ఏళ్ళు ఇవ్వాల, ఇప్పుడు 3వ ఏడాది మొదలైంది, ఇప్పుడు ఇచ్చారు 10,600 పోస్టులకు. అలాగే డిఎస్సి ఆల్రెడీ ఒక మెగా డిఎస్సి అయిపోయింది, మరో డిఎస్సి ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు. 3,000 పోస్టులు భర్తీ చేస్తారంట మరో డిఎస్సితో. అలా నిన్న ఒక తీపి కబురు చెప్పారు. మే 2026 మే 15 ఒక నోటిఫికేషన్ విడుదలైంది 1,523 పోస్టుల భర్తీకి. అలాగే సెప్టెంబర్ 15వ తేదీన 3,231 పోస్టులు భర్తీ చేస్తారు, ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసి. అలాగే అక్టోబర్ 15వ తేదీన 2 నోటిఫికేషన్లు రిలీజ్ చేస్తారు. అలా మొత్తం మీద 10,060 పోస్టులు భర్తీ చేస్తారంట, వివిధ శాఖల్లో ఉన్న పోస్టులు అన్నమాట. సో ఇది ఆంధ్రజ్యోతిలో కూడా బాగా హైలైట్ చేశారు. కొలువుల జాతర, 10,000 పోస్టులకి కొలువుల జాతర అన్నారు. పొరపాటున ప్రభుత్వం 25,000 ఉద్యోగాలు ఇచ్చేస్తే మొత్తం అన్ని పేజీలు రాసేవాళ్ళేమో, లేదా ప్రతి సంవత్సరం ఈ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తే మొత్తం అన్ని పేజీలు దీనికే స్పెషల్ పాంప్లెట్ పెట్టేసేవాళ్ళేమో. గ్రూప్ 1 149, గ్రూప్ 2 673 ఉద్యోగాలు. హోం, విపత్తులు, అగ్నిమాపక శాఖల్లో 2,226. అన్ని శాఖల్లో ఏఈ పోస్టులు 1,182. పంచాయతీరాజ్, మున్సిపల్, రెవెన్యూ, విద్యుత్తు, ఆర్థిక, జలవనరులు, సంక్షేమ శాఖల్లోనూ ఖాళీలు. ఉద్యోగ నియమాలకు ప్రభుత్వం అనుమతి. సో మొత్తం మీద 10,060 పోస్టులు రిలీజ్ చేశారు. దీనికి ఈనాడు, ఆంధ్రజ్యోతి మరి భజన పత్రికలు కదా. మొన్న కూడా చూడండి, బీసీ రిజర్వేషన్కి సంబంధించి బిల్లును మంత్రివర్గంలో ఆమోదించారు. అది చట్టబద్ధంగా సాధ్యం కాదని తెలుసు, కోర్టులు ఒప్పుకోవని తెలుసు, రాజ్యాంగం ఒప్పుకోదని తెలుసు, అంత ఈజీ కాదని తెలుసు. అయినా సరే జయహో బీసీ అని చెప్పి ఈనాడు, ఆంధ్రజ్యోతిలో సేమ్ హెడ్డింగులతో రాశారు. అలాగే ఈరోజు 10,060 పోస్టులకే కూటమి ప్రభుత్వం వచ్చిన 3వ ఏడాది 10,060 పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నానంటే, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పారు లోకేష్ గారు పాదయాత్రలో. ఇక్కడ నిరుద్యోగ సమస్య మన రాష్ట్రంలో ఎక్కువ ఉంది. సో చిన్న పెద్ద ఏదో ఒక జాబ్ క్యాలెండర్ ఇస్తూ ఉంటే బాగుండేది. సో ఇప్పుడు ఇచ్చారు. సరే, ఎనీవే అది కాసేపు పక్కన పెడదాం. తర్వాత వందే మాతరంపై రాజీ లేదు. ఎందుకు రాజీ ఉంటుంది? అదే కదా మీకు ఓట్లు గుప్పించే అంశంగా. మతపరమైన అంశాలు, సెన్సిటివ్ అంశాలే కదా కెలుకుతాం మనం. పార్లమెంటు శాసనం కంటే కాంగ్రెస్ తీర్మానం గొప్పదా? సింహం తోలు కప్పుకున్న నక్కల కాంగ్రెస్ ఉంది భాజపా.
14 ఏళ్ళు పైబడిన యువతతో నిరంతరం సంప్రదింపులకు నిర్ణయం. పార్టీలో కొత్త కార్యవర్గంతో మోదీ భేటీ. బీజేపీలో ఒక కొత్త కల్చర్ తీసుకొస్తున్నారు. అదేంటంటే జన్జెట్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేస్తున్నారు. బీజేపీలో జన్జెట్ కార్యవర్గాన్ని ఒకటి క్రియేట్ చేస్తున్నారు. ఎందుకంటే గడిచిన 2-3 నెలల్లో దేశవ్యాప్తంగా యువత బీజేపీకి వ్యతిరేకంగా రోడ్డెక్కుతుండడం, సోషల్ మీడియాలో యాక్టివ్ అవుతుండడంతో బీజేపీ పెద్దల్లో భయం పట్టుకుంది ఒక రకంగా. సో అందుకని బీజేపీలో కూడా యువత ఉన్నారు, బీజేపీలో కూడా యువత ఒక కార్యవర్గం ఉంది, జన్జెట్ సపోర్ట్ కూడా బీజేపీకి ఉంది అని జనంలోకి తీసుకువెళ్ళే ప్రక్రియలో భాగంగా 14 ఏళ్ళు పైబడిన యువతతో నిరంతరం సంప్రదింపులు జరపడానికి బీజేపీలో ఒక యూత్ వింగ్ ఒకటి ఏర్పాటు చేస్తున్నారు, కొంచెం యాక్టివ్ చేస్తున్నారన్నమాట. సో దానిలో భాగంగా నిన్న నరేంద్ర మోదీ గారు భేటీ అయ్యారు ఆ బ్యాచ్తో. ఇక కోర్టుల్లో పెరుగుతున్న మహిళల ప్రాధాన్యం, మార్గదర్శకులుగా నిలవాలనే లక్ష్యం పెట్టుకోవాలి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్. అలాగే గ్రామాల్లో ఎస్సీ ఎస్టీల జనాభా పెరిగిందంటండి. 2021 నాటికి వీరి శాతం 25.85%, ప్రస్తుతం 27.70%. అంటే దాదాపుగా ఒక 2% ఎస్సీ ఎస్టీల జనాభా పెరిగింది గ్రామీణ ప్రాంతాల్లో. అలాగే బీసీల జనాభా అంటే రాష్ట్రంలో 51.24% ఉందంట. అంటే చూడండి, అంటే ఓసీలు తగ్గిపోతున్నారేంటి? బీసీలేమో 51.24, ఎస్సీ ఎస్టీలేమో 27.70. అంటే దగ్గర ఈ రెండు కలిపితే 79%. అంటే 21% ఉన్నారా? కమ్మ, కాపు, రెడ్డి, క్షత్రియులు, ఆర్యవైశ్యులు, మొత్తం వీళ్ళందరూ బ్రాహ్మణులు, వీళ్ళందరూ అంటే ఓసీ కమ్యూనిటీ అంతా 21% ఉన్నారా? ఓన్లీ కాపులే అంటారు కదా, మేమే 15% ఉన్నారని. 15-20% మేము ఉన్నామని కాపులే చెప్తుంటారు. కాపు, తెలగ, ఒంటరి, బలిజ అన్ని కులాలు కలిపి. కానీ ఇక్కడ లెక్క చూస్తుంటే ఓసీ మొత్తం కాపుల్లో బీసీలు ఉన్నారు కొంత, ఇది తూర్పు కాపులు వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు కాకుండా ఓసీ కాపులే 20% ఉన్నారని లెక్క చెప్తుంటారు కాపు సంఘాలు. మరి ఇక్కడ చూస్తుంటే ఓన్లీ 79% ఎస్సీ ఎస్టీ బీసీలే ఉన్నట్టు ఈ కుటుంబ సర్వేలో వెల్లడైంది. సరే, ఇది సెపరేట్గా ఒకసారి డిస్కస్ చేద్దాం. చాలా కాంప్లికేటెడ్ అండ్ సెన్సిటివ్ మ్యాటర్. ఇక రాజకీయాల్లో చెత్తను తొలగిద్దాం. స్థానిక ఎన్నికలే అందుకు సరైన సమయం. అంటే మీ కూటమిలోనే దాదాపు ఒక 50 మంది ఎమ్మెల్యేలను తొలగించాలి మీరు ఈ మాట అంటే చంద్రబాబు గారు చెప్తున్న మాటగా చెప్తున్నాను. నిజంగా ఆయన ఈ మాట అన్నారే, ఇది నిజంగా సాధ్యం చేయాలంటే కూటమిలో ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్నవారిని ఒక 50 మందిని తొలగించాలి, ఆ పదవుల నుంచి సస్పెండ్ చేసేయాలి. స్థానిక ఎన్నికలే అందుకు సరైన సమయం. అభివృద్ధి అంటే పరిశ్రమలు, పెట్టుబడులే కాదు, స్వచ్ఛత కూడా. స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్రలో ముఖ్యమంత్రి చంద్రబాబు. అభివృద్ధి అంటే పరిశ్రమలు, పెట్టుబడులు, కంపెనీలే కాదు, పరిశుభ్రమైన ప్రాంతాలు, స్వచ్ఛమైన పర్యావరణము అభివృద్ధిలో భాగమే. ఆరోగ్యకరమైన జీవనానికి స్వచ్ఛత అవసరం. ప్రతి గ్రామాన్ని వ్యర్థాల రహితంగా మార్చాలి. ఉత్పత్తి అయ్యే ప్రతి వ్యర్థాన్ని సమర్థంగా నిర్వహించాలి. మన ఊరు, మన బాధ్యత, సంకల్పం అందరూ తీసుకోవాలి అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. అనకాపల్లి జిల్లా కేకోటపాడు మండలం ఏ కోడూరులో శనివారం స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర మీటింగ్లో ఆయన పాల్గొన్నారన్నమాట. ఇక ఖరగ్పూర్ అమరావతి హై స్పీడ్ రోడ్ కారిడార్కు ఓకే. ఏపీ ప్రభుత్వం సూచించిన అలైన్మెంట్కు ఆమోదం. మొత్తం దూరం 1107 కిలోమీటర్లు, ఏపీలో 457 కిలోమీటర్లు అంటండి. ఖరగ్పూర్ అమరావతి హై స్పీడ్ రోడ్ కారిడార్ మొత్తం 1100 కిలోమీటర్లు నిర్మించబోతున్నారు. అందులో ఆంధ్రప్రదేశ్లో 457 కిలోమీటర్లు ఉండబోతోంది. ఇది అమరావతి నుంచి ఒడిస్సా మీదుగా వెళ్తుంది అనమాట, భువనేశ్వర్ మీదుగా వెళ్ళి పశ్చిమ బెంగాల్ ఖరగ్పూర్ వరకు వెళ్తుందంట. 1107 కిలోమీటర్లు, బాగుంది. ఆల్రెడీ మన ఆంధ్రప్రదేశ్ మీదుగా చెన్నై కోల్కతా జాతీయ రహదారి ఉంది. అది అతిపెద్ద జాతీయ రహదారి మన సౌత్ని నార్త్ని కలుపుతూ ఉన్న జాతీయ రహదారి. సో ఇప్పుడు హై స్పీడ్ రోడ్ కారిడార్ నిర్మిస్తున్నారు ఖరగ్పూర్ అమరావతి మధ్య. ఇక 2040 నాటికి చంద్రుడిపైకి భారతీయుడు. లక్ష్య సాధనలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవాలి. ఐఐటి తిరుపతి స్నాతకోత్సవంలో వ్యోమగామి శుభాంశు శుక్ల ఐఐటి తిరుపతి స్నాతకోత్సవంలో నిన్న పాల్గొని 2040 నాటికి భారతీయుడు వెళ్తాడు చంద్రుడిపైకి అని చెప్పారు. అలాగే వెలుగుల్లో పునరావాస వెలితి. దాదాపు 85% మందికి ప్యాకేజీ అందిన ఇంకా సమస్యలు అన్నాం. ప్యాకేజీ ఇచ్చేస్తున్నారు, పంపించేస్తున్నారు. కానీ అక్కడ పునరావాస కాలనీలు పూర్తయ్యాయా లేదా? మౌలిక వసతులు కల్పించారా లేదా? బళ్ళు, గుళ్ళు, అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయా లేవా? వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు సరిపోతాయా లేదా? వేలాది కుటుంబాలను తరలించేస్తున్నారు, పంపించేస్తున్నారు. మేము నీళ్ళు వదిలేస్తాం మీరు వెళ్ళిపోండి అంటున్నారు. ఇన్నాళ్ళు లేనట్టు కంగారు ఇప్పుడు పడుతుంది. కానీ అవతల పునరావాస కాలనీలో ఆ వసతులు లేవు కదా.
అది సమస్య. సో ఇది ఈ వారం నేను వెలుగొండ పునరావాస కాలనీల ప్రాంతాలకు వెళ్తాను. ఈ గురువారం కానీ శుక్రవారం కానీ వెళ్తాను. దశాబ్దాల కాలం వెలుగొండ ప్రాజెక్టు సాకారమయ్యే శుభవేళ దగ్గర పడుతోంది. నేను గతంలో ఎప్పుడంటే 2019లో వెళ్ళాను చివరిగా వెలుగొండ ప్రాజెక్టు టన్నల్స్లోకి అండ్ ఆ ముంపు గ్రామాల్లోకి నేను 2017, 18, 19లో ఒక 7-8 సార్లు వెళ్ళాను. ఆ తర్వాత మళ్ళీ వెళ్ళలేదు, ఛానల్స్ పెట్టాక వెళ్ళలేదు. సో మళ్ళీ ఈ వారంలో వెళ్తాను. ఎందుకంటే బలవంతంగా వీళ్ళందరినీ ఖాళీ చేయించేస్తున్నారు ముంపు గ్రామాలని. వీళ్ళంత ఖాళీ చేయించినప్పుడు పునరావాస కాలనీలు నిర్మించి మౌలిక వసతులన్నీ కల్పించి అక్కడ స్కూలు కట్టి అంగన్వాడీ కేంద్రం కట్టి వీళ్ళకున్న గుడి అన్నీ ఉండాలన్నమాట. అవన్నీ లేకుండా బలవంతంగా పంపించేస్తున్నారు. దానికి తోడు వీళ్ళు ఇల్లు కూడా పూర్తిగా కట్టుకోవాలి. ఇప్పుడు అద్దెల కోసం తిరగాల్సి వస్తుంది. సో ఇవన్నీ కూడా ప్రాక్టికల్ సమస్యల్ని దీనిలో రాశారు. ఈవెన్ సాక్షిలో కూడా కింద రాశారండి, సర్కారు వెలివేత గుండెకోత, వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు పూర్తి స్థాయిలో అందరి పరిహారం, నిర్వాసితులను బలవంతంగా ఖాళీ చేయిస్తున్న అధికారులు. వాస్తవం, 100% వాస్తవం. ఈ నెల 27న ట్రయల్ రన్కు ఏర్పాట్లు, పునరావాస కాలనీల్లో వసతులు నిల్, కన్నీటి పర్యంతమవుతున్న నిర్వాసితులు అద్దె ఇళ్ల కోసం వెతుకులాట, పశువులను ఎక్కడ పెట్టుకోవాలో తెలియని పరిస్థితి, పొలాల్లో ఉన్న సామగ్రిని తెగ నమ్ముకుంటున్న పోయినం, బరువెక్కిన హృదయాలతో ఊళ్ళు ఖాళీ చేసేందుకు సిద్ధమవుతున్న నిర్వాసితులు. ఎంత బాధాకరమైన పరిస్థితి తెలుసా ఇది. దశాబ్దాల తరబడి ఉన్న ఊరిని ఖాళీ చేసి వేరే ఊరికి వెళ్ళాలి అనుకున్నప్పుడు అవతల ఊరిలో కూడా దీనికి మించిన ఫెసిలిటీస్ ఉండాలి. అండ్ వీళ్ళున్న ఇల్లు కంటే మంచి ఇల్లు ఉండాలి, వీళ్ళున్న పరిస్థితి కంటే మంచి పరిస్థితికి వెళ్ళాలి. అలా కాకుండా బలవంతంగా ఖాళీ చేస్తుంది ప్రభుత్వం. సో ఇది ఆంధ్రజ్యోతిలో సాక్షిలో బాగా రాశారు. ఈనాడులో పైపైన టచ్ చేశారు అంతే, ప్రభుత్వానికి దెబ్బ తగలకుండా టచ్ చేశారు. ఇదే సంగతి కార్టూన్. చక్కెర ధరలు పెరుగుతున్నాయి. అవునా, అంతగా పెరిగాయా? థ్యాంక్ గాడ్, మా ఇంట్లో అందరికీ షుగరే, నో ప్రాబ్లం. సో చక్కెర ధరలు పెరుగుతున్నా షుగర్ పేషెంట్లు ఇళ్లలో ఉంటే పెద్దగా ప్రాబ్లం ఉండదని సెటైరికల్గా ఒకటి రాశారు. ఇక అన్ని బడులను చంద్రపాలెంలో తీర్చిదిద్దుతాం, క్రీడల్లో మహిళలకు మరిన్ని అవకాశాలు, షీప్ ప్లే విధానం, విద్యాశాఖ మంత్రి లోకేష్. విశాఖలో ఆధునీకరించిన ఉన్నత పాఠశాల భవనం ప్రారంభం. చంద్రపాలెం జడ్పీ ఉన్నత పాఠశాల మిగిలిన అన్ని ప్రభుత్వ బడులను ఆదర్శంగా మార్చాలనేదే తమ లక్ష్యమని ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ప్రాజెక్టు చంద్రలో భాగంగా దివీస్ ల్యాబ్స్ సహకారంతో 6.5 కోట్ల వ్యయంతో ఆధునీకరించిన విశాఖ నగరంలోని మధురవాడ పరిధి చంద్రపాలెం ఉన్నత పాఠశాలలో తరగతి గదులను, క్రీడా మైదానాలు, ఇతర మౌలిక సదుపాయాలను శనివారం ఆయన ప్రారంభించారు. జడ్పీ ఉన్నత పాఠశాల ఈ స్థాయికి రావడం మంచిది, కార్పొరేట్ పాఠశాల స్థాయిలో ఉంది. ఇక సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఈ బోర్డింగ్ పాస్ చూపిస్తే చాలంట వెల్లడించిన ఇమిగ్రేషన్ అధికారులు. తుంగభద్రలోనూ భారీ లోటు, ఏడాది 70 టీఎంసీలు తక్కువని అంచనా. 2027 జూన్ నెలాఖరు వరకు మంచినీటికే ప్రాధాన్యం. రాయలసీమ జిల్లాలకు కీలకమైన తుంగభద్రలో ఈ ఏడాది నీటి లోటు భారీగా ఉంటుందని ప్రభుత్వం అంచనా వేసింది. కిందటి ఏడాదితో పోలిస్తే 70 టీఎంసీలు తగ్గుతుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత సంవత్సరంలో ప్రారంభించే నీటి వినియోగంలో 2027 జూలై వరకు తాగునీటి అవసరాలకు ప్రాధాన్యం ఇస్తున్నారంట. ఇక వక్ర మార్గంలో విదేశాలకు 186 కోట్లు బదిలీ, గుంటూరులో చార్టర్డ్ అకౌంటెంట్పై కేసు. వక్ర మార్గంలో విదేశాలకు 186 కోట్లు మళ్లించారంట ఒక సీఏ. ఆగస్టు 31న వెలుగొండ ప్రాజెక్టు నుంచి నీళ్లు, 30 ఏళ్ల కళను సుసాధ్యం చేసి చూపాం. ఇదిగో అక్కడ వేలాది మంది నిర్వాసితులు ఇబ్బందులు పడుతుంటే ఇక్కడ వీళ్ళు సెల్ఫ్ డబ్బాలు కొట్టుకుంటున్నారు. మేము 30 ఏళ్ల కళను సాకారం చేసాము, వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తున్నాం. డబ్బులు ఇస్తే సరిపోద్దా? అక్కడ ఊర్లు ఎలా కట్టారు, ఇల్లు ఎలా కట్టారు? స్థానిక ఎన్నికల్లో మంచి చేసిన ప్రభుత్వాన్ని గుర్తించాలి సీఎం చంద్రబాబు. ఓకే, తాటి బెల్లం టీ కాఫీ తాగారా? తాగాను. ఏమైనా ఇస్తారండి? 8.7 కోట్ల మంది యువతకు పని లేదు. వారు చదవడం లేదు, పనిలో లేరు, శిక్షణకు దూరం. నీతి ఆయోగ్ నివేదిక వెల్లడి. ఉన్నారుగా, మా ఊర్లలో కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళనే గంజాయి బ్యాచ్ అంటారు. ఏ పని పాట లేకుండా సాయంత్రం 6:30, 7 అయితే ఊర్లో ఒక చోట కూర్చొని గంజాయి సేవించడం, అటువంటి పనులు కొంతమంది చేస్తారు. అటువంటి వల్లే ఏ పని చేయనోడికి దురాలోచన వస్తుంది.
ఏ పని చేయట్లేదు ఖాళీగా ఉన్నాడంటే మాత్రం దురాలోచన వస్తుంది. ఏదో ఒక పని చేశాడనుకో, లేదా ఏదో ఒక ట్రైనింగ్ తీసుకున్నాడు అనుకో, లేదా నాకు జీతం లేకపోయినా పర్లేదు నేను ఏదో ఒక అప్రెంటిస్‌షిప్ చేయాలి, ఏదో ఒకటి నేర్చుకోవాలి అనుకున్నాడు అనుకో, అటువంటి వాళ్ళు భవిష్యత్తులో ఒక 5 ఏళ్ల తర్వాతో 10 ఏళ్ల తర్వాతో ఒక ఒక స్థాయికి వెళ్తారు, ఒక పొజిషన్కి వెళ్తారు. అలా ఏ పని లేకుండా ఉన్న వాళ్ళకి మాత్రం ఇదిగో ఈ గంజాయి బ్యాచ్గానే తయారవుతున్నారు. అలా దేశంలో 8.7 కోట్ల మంది యువత పని లేకుండా ఉన్నారు. చదవడం లేదు, పని చేయడం లేదు, శిక్షణ తీసుకోవడం లేదు, వారి ఆర్థిక పరిస్థితులు కారణంగా కనిపిస్తున్నాయి అని చెప్పి ఇచ్చారు. గంజాయి కూడా పెద్ద రేట్ ఎక్కువ కాదులే. ఇక దేనికి ఎంత లంచం ఇద్దాం, గ్రామ సభలో చర్చ. బావి నిర్మాణానికి 20,000, పశువుల షెడ్డుకి 7,000, 5,000 ఇస్తే ఇంటి పన్ను, నీటి పన్ను బకాయిలు సర్దుబాటు. ఇలా మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాకు చెందిన ఓ పంచాయతీ గ్రామ సభలో అధికారులకు చెల్లించాల్సిన లంచాల రేటు కార్డుపై చర్చ జరిగింది. ఇక ఉపాధ్యాయులను బెదిరించారని అభిజిత్ దీప్కేపై కేసు. మహిళలు పంజరం వేడండి, పితృస్వామ్యాన్ని బద్దలు కొట్టాలని రాహుల్ పిలుపు. మనుస్మృతి నియమం సిగ్గుచేటని వ్యాఖ్య. అలా అయితే రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ వారసత్వం, గాంధీల వారసత్వం రాహుల్ గాంధీ గారు కాకుండా ప్రియాంక గాంధీ గారికి ఇచ్చేయచ్చుగా. ప్రియాంక గాంధీ గారికి ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేయచ్చుగా. మహిళలు పంజరం వేడాలి, పితృస్వామ్యాన్ని బద్దలు కొట్టాలి అని చెప్పినప్పుడు, ఎందుకంటే రాహుల్ గాంధీ గారి కంటే ప్రియాంక గాంధీ గారిలోనే కాస్త ఇందిరాగాంధీ గారి లాంటి చరిష్మా కనిపిస్తుంది, సబ్జెక్ట్ కనిపిస్తుందని కాంగ్రెస్ శ్రేణులే చెప్తున్నాయి. సో అలాంటప్పుడు ఇచ్చేయచ్చుగా. మాటలు చెప్పడానికి బాగుంటాయి. ఇక ఆదర్శ పోలీసు అవినీతికి బానిస. ఆమె ఆదర్శ పోలీసు అధికారిగా ఎన్నో ప్రశంసలు అందుకుంది. అంతకంటే ముఖ్యంగా ఎయిర్ హాస్టెస్ ఉద్యోగాన్ని వదిలిపెట్టి మరీ పోలీసు ఉద్యోగాన్ని సాధించింది. అందుకు అనుగుణంగానే ఆమె మంచి పనులు చేసి మంచి పేరు తెచ్చుకుంది. చివరికి అవినీతి ఊబిలో చిక్కుకుపోయి అవమానాల పాలైందంట. ఇక బతికున్న మహిళ చనిపోయిందని గదికి తాళం వేసిన ఛత్తీస్గఢ్ పోలీసులు. మా గెలుపును ప్రపంచం గుర్తించింది. ఇరాన్ షరతులను అంగీకరించడానికి ఇరాన్ సిద్ధంగా లేదని ట్రంప్. ఎందరో అభిమానుల్ని సొంతం చేసుకొని మెగాస్టార్గా నిలిచారు. చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు. ఓకే, ఇక బ్రిక్స్ దేశాలతో క్రీడా భాగస్వామ్యమా? ఓకే, విశాఖ కేంద్రంగా బ్రిక్స్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఇన్నోవేషన్ నెట్వర్క్ ప్రతిపాదించిన సీఎం చంద్రబాబు ఆ దేశాల ప్రతినిధులకు ఇచ్చిన విందులో పాల్గొన్న ముఖ్యమంత్రి. విశాఖపట్నంలో బ్రిక్స్ దేశాల సదస్సు జరుగుతోంది కదా. సో ఆ దేశాలతో స్పోర్ట్స్ డెవలప్మెంట్ కోసం స్పోర్ట్స్ ఇన్నోవేషన్ నెట్వర్క్ ఏర్పాటు చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి చంద్రబాబు గారు ప్రతిపాదించారన్నమాట. అలాగే బ్రిక్స్ ఉమ్మడి భవిష్యత్తు నిర్మాణంలో యువతది కీలక పాత్ర. వారు లబ్ధిదారులు కాదు, భాగస్వాములు. కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ. 5 రోజుల్లో 4 రాష్ట్రాల్లో సాదిక్ మకాం. ఫోన్ డిజిటల్ లావాదేవీల జోలికి వెళ్ళని నిందితుడు. చిన్న క్లూతో కూపీలాగి మ్యారట్లో పట్టుకున్న పోలీసులు. ఏఈ నూకరాజు కుటుంబం కేసులో పురోగతి. కాకినాడకు చెందిన పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం సామూహిక దీనికి కారకుడైన రైఫిల్ షూటింగ్ శిక్షకుడు సాదిక్ ఖాన్ పోలీసులు కళ్ళుగప్పి 5 రోజుల్లో 4 రాష్ట్రాలకు మకాం మార్చాడు. అయితే ఇతను దానికి కావాల్సిన అర్హతలన్నీ సాధించాడు ఇతను ఆ పార్టీలో చేరడానికి. ఇక 2 కోట్ల విత్తన బంతులు వెదజల్లాం. సీడ్ బాల్స్ మంచి ప్రయోగం, మంచి ప్రయత్నం. నేను గతంలో కూడా చెప్పాను. జస్ట్ ఏం లేదు, ఒక గుప్పుడు మట్టి తీసుకొని దానిలో ఏదో ఒక విత్తనం పెట్టి దాన్ని గట్టిగా రౌండ్ చేసి ఎండలో ఒక పూట పెడితే అది గట్టి పడుతుంది. అది మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎక్కడైనా ఖాళీ ప్రాంతం ఉన్నప్పుడు రోడ్డు పక్కన ఇసిరితే చాలు. ఒక 10 బాల్స్ ఇసిరితే అందులో కనీసం 5 అయినా సరే మొక్కలు మొలుస్తాయి. ఆ 5లో కనీసం 2, 1 అయినా సరే భారీ వృక్షంగా ఎదిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సీడ్ బాల్స్ కల్చర్ ఎంకరేజ్ చేయాలి. తమిళనాడు, కేరళలో ఈ కల్చర్ బాగా ఉందన్నమాట. అండ్ ఇది తమిళనాడులోని కోయంబత్తూరులో ఇది ఒక బిజినెస్ కూడా. సీడ్ బాల్స్ని తయారు చేస్తూ వాళ్ళు ఆ రాష్ట్రంలో శుభకార్యాలు జరిగినప్పుడు పెళ్ళిళ్ళుగా విక్రయిస్తున్నారు. అది నేను కోయంబత్తూరులో స్వయంగా చూసి మన రాష్ట్రంలో పెడదామని నేను ఆలోచన కూడా చేశాను. సీడ్ బాల్స్కి సంబంధించి ఒక బిజినెస్ మోడ్ ఒకటి డెవలప్ చేశాను. కానీ మన రాష్ట్రంలో అంతగా అలవాటు లేదు కదా, తీసుకుంటారా లేదా అని ఆగిపోయాను. ఎందుకంటే ఈ సీడ్ బాల్స్ ప్రకృతికి, పర్యావరణానికి చాలా మంచిది. ఎవరైనా వీలైతే ఆలోచించండి. జస్ట్ మీకు మంచి మట్టి దొరుకుతుంది కదా, ఆ మట్టిలో కాస్త ఎరువు, ఒక స్పూన్తో ఎరువు వేసి దానిలో ఒక విత్తనం, 1-2 విత్తనాలు పెట్టి దాన్ని ఒక గోళీ కంటే కొంచెం పెద్ద సైజులో ఒక బాల్ చేస్తే అవి మనం ఒక 10-20 ఒక బాక్స్ చేసి పార్సిల్ చేసి ఉంచామనుకోండి, అవి ఎప్పుడైనా పెద్దవాళ్ళ పెళ్ళిళ్ళు అవుతాయి కదా, వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్గా ఇవ్వడానికి సీడ్ బాల్స్ ఇస్తే చాలా బాగుంటుంది. అంటే పర్యావరణ ప్రేమికులకు చాలా నచ్చుద్ది అది.
అది నేను స్టడీ చేశాను. మ్యాక్సిమం కోయంబత్తూరులో నేరుగా అక్కడికి వెళ్ళాను, స్టడీ చేశాను, వాళ్ళతో మాట్లాడాను. ఎప్పుడు ఛానల్ పెట్టక ముందు అది ఆలోచన. పేద విద్యార్థులు సాంకేతిక విద్యకు భరోసా. హీల్లో అడ్వాన్స్డ్ కంప్యూటర్ కోర్సులు ఉచిత శిక్షణ, ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం. నేను దీంతోపాటు ఒకసారి ఎర్నాకుళం కూడా వెళ్ళా. ఎర్నాకుళంలో కోకోనట్ వాటర్ ప్రాసెసింగ్ ప్లాంట్లు ఉన్నాయి. కోకోనట్ వాటర్ని అక్కడ ఒక 6 నెలలు 9 నెలల పాటు నిల్వ చేసి బాటిలింగ్ చేసి అమ్మే యూనిట్ ఉందన్నమాట. అక్కడికి కూడా వెళ్ళి ఒక 3 రోజులు ఉన్నాను. ఉండి అక్కడ పరిశీలించాను. అది కూడా ఇండస్ట్రీ మన ఆంధ్రప్రదేశ్లో పెడదామని ఆలోచించాను. ఇది కూడా ఛానల్ పెట్టక ముందే, ఈనాడులో ఉన్నప్పుడే. అంటే ఈనాడులోంచి మానేసి ఏదైనా మంచి ఇండస్ట్రీ పెడదాం, మంచి ఇన్వెస్ట్మెంట్ చూద్దాం అనే ఆలోచనలో భాగంగా కోయంబత్తూరు, ఎర్నాకుళము, కేరళలోని కొన్ని ప్రాంతాలు ఇవన్నీ చాలా తిరిగామన్నమాట. సో అవన్నీ స్టడీ చేసి చివరికి ఇదే బెటర్లే మనకి అని ఇది పెట్టా. సరే, పింఛను పంపిణీ ఎలా కోరుకుంటే అలా దివ్యాంగ విద్యార్థులకు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం. ఓకే, సరే, ఇవన్నీ ఈనాడు పక్కన పెట్టి సాక్షికి వెళ్తే, సాక్షిలో ఎకోరన్పై అలవిమాలిన ప్రేమ. సరే, నేను ఇందాక ఎందుకు చెప్పానంటే ఎర్నాకుళం, కోయంబత్తూరు అదైతే సెల్ఫ్ డబ్బా కోసం అయితే చెప్పలేదు. నిరుద్యోగ యువత ఎవరైనా మీరు అన్న నాకు ఇది పెట్టాలని ఉంది, ఎలా పెట్టాలి అని అడగండి, లేదా నేరుగా స్టడీ చేయండి, ఎక్కడికైనా వెళ్ళండి, నేర్చుకోండి. ఎక్కడైనా ఆ ఇండస్ట్రీస్ ఉన్నా, ఆ జోన్స్ ఉన్నా అక్కడికి వెళ్ళి స్టడీ చేయండి. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, హైదరాబాద్లోని కాటేదాన్ని వెళ్తే ఒక 200 రకాల మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు ఉంటాయి తెలుసా. రకరకాల మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు ఉంటాయి. అక్కడికి వెళ్తే ఆశ్చర్యపోతాం, అరే ఇవి ఎంతెంత తయారు చేస్తున్నారా, ఎన్ని రకాలు ఇక్కడ తయారు చేస్తున్నారా అని. సో అక్కడికి వెళ్తే మనకు కొత్త ఆలోచనలు వస్తాయి, ఇవి మన ఏరియాలో మనం ఎందుకు పెట్టకూడదు అని. సో అలాగే చెన్నైలో కూడా ఒక ఇండస్ట్రియల్ ఏరియా ఉంటుంది. అలా ఇండస్ట్రియల్ ఏరియాస్కి వెళ్ళి అక్కడ తయారు చేస్తున్న యూనిట్లు చూడండి. అలా నిరుద్యోగ యువత, నాకు ఉద్యోగం రావట్లేదు, నేను చదువుకున్నాను, నేను కుస్తీ పడుతున్నాను, నేను ఇన్ని సంవత్సరాలు చదువుకున్నాను. ఉద్యోగాలు వేట వదిలేయండి, అవకాశం వచ్చినప్పుడు వస్తుంది. ఉద్యోగాలు వేటను పక్కన పెట్టి మనం ఒక 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి వెళ్ళడానికి ఆలోచించాలి యువత. అందుకే నేను చెప్పాను, సెల్ఫ్ డబ్బా కోసం చెప్పలేదు, సారీ. ఇక అల్లూరి గుహలపై ఇక్కడ ఏదో రాశారు కదా, ఎకోరన్ మీద అంటండి. కమలపాడు 950 మెగావాట్ల పంపుడు స్టోరేజీ ప్రాజెక్టు అంచనా వ్యయం భారీగా పెంపు. ఏపీఈఆర్సీ అనుమతి లేకుండానే వ్యయం పెంపు. పిఎస్పిపై దుమారం. గతంలో అంచనా 7,376 కోట్లంట, ఇప్పుడు 8,161 కోట్లంట. 61 కోట్లు జీఎస్టీ ఎగవేత కేసులో ఈ సంస్థ ఎండీ ఇటీవల అరెస్ట్. ఇంతటి ఘోర చరిత్ర ఉన్న సంస్థ కోసం 784 కోట్లు అదనం. తెర వెనక ఇస్తారు కొంత, మీరు అధికారంలోకి వచ్చాక మీరు కూడా తీసుకున్నారు. ఇప్పుడు ఎందుకు? ఏఎంఆర్ని ఇద్దరు కలిపి పంచుకున్నారుగా, షిరిడి సాయిని ఇద్దరు కలిపి పంచుకున్నారుగా, 2 పార్టీలు కలిపి. అలాగే ఇది కూడా తీసుకుందరులే. సరే, ఇక అల్లూరి గుహలపై టీడీపీ నేతల కన్ను. అనకాపల్లి జిల్లా సరుగుడులో మైనింగ్ దూకుడు. ఈ సాక్షిలో ఇంత రాస్తున్నారు కదా, ఏఎంఆర్ గురించి ఎందుకు రాయట్లేదు? సాక్షిలో ఒక పెద్ద అవినీతి వ్యవస్థ జరుగుతుంది ఏఎంఆర్ ద్వారా. టీడీపీ ప్రభుత్వం మీద కూడా వ్యతిరేకత వస్తుంది, కానీ అది సాక్షిలో రాయరు. షిరిడి సాయి గురించి ఎందుకు రాయరు? 1000 కోట్ల అవినీతి, 100 కోట్ల అవినీతిని వదిలేసి చిలక్కొట్టుడు గురించి రాస్తున్నారు. ఇక అల్లూరు గుహలపై టీడీపీ నేతలు కొన్ను. అనకాపల్లి జిల్లా సరుగుడులో మైనింగ్ దూకుడంట. ఇక్కడే మరో 36 హెక్టార్లకు తాజాగా దరఖాస్తు. అనుమతి లభిస్తే అల్లూరు గుహలకు ముప్పు. చినబాబుతో పాటు 2 ఎంపీలకు వాటాలు. ప్రతి టన్నుపై చినబాబుకు 500, ఎంపీలకు చెరో 250 చొప్పున వాటాలు చెల్లింపు. ఇప్పటికే పంచదారలా రామకొండలను కరగదీస్తున్న కూటమి నేతలు. కొండలను పిండి చేస్తున్నారన్నమాట కష్టపడి కూటమి నాయకులు. ఇక శుద్ధకొండ గుటకాయ స్వాహ. అనకాపల్లి గంగవరం పరిధిలో కొండకు గుండు. సర్వే నెంబర్ 157లోని 20 ఎకరాల కొండను కొల్లగొడుతున్న వైను. కూటమి నేతల కొనసన్లలోనే భారీ దందా. చోద్యం చూస్తున్న అధికారులను రోజు వందలాది ట్రాక్టర్లలో శుద్ధ గ్రావెల్ తరలింపు. అబ్బో, శుద్ధకొండను కూడా కొట్టేస్తున్నారనమాట. ఇక లింగమనేని సంజుష్పై ఎఫ్ఐఆర్ ఖాళీ. నిందితుడి తండ్రి పేరు, చిరునామా ఖాళీగా వదిలేసిన పోలీసులు. అదుపులోకి తీసుకోకుండా స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేసిన వైను. కానీ ఫిర్యాదుదారు మృతురాలి పేర్లు, పూర్తి చిరునామాలు మాత్రం నమోదు. కేసును నీరుగార్చేందుకు అనుకూల సెక్షన్లతో కేసు నమోదు. సెల్ ఫోన్ చోరీకి గురైతేనే పోలీసులు నమోదు చేసే ఎఫ్ఐఆర్లో ఫిర్యాదుదారు, అనుమానితుల పేర్లు, అడ్రస్లు, ఘటనాస్థలి ఇతర వివరాలు నమోదు చేసే పోలీసులు జనసేన ఎంపీ లింగమనేని రమేష్ కుమారుడు సంజుష్పై నమోదైన హిట్ అండ్ రన్ కేసులో మాత్రం కేవలం నిందితుడి పేరుతోనే సరిపెట్టేశారంట. ఆయన ఏమైనా ఇస్తారేమో తీసుకుందాం అనే ఉద్దేశంలో కొన్ని పనిచేస్తున్నాయి అన్నమాట. సో ఇది కరెక్ట్ కాదు. కొన్ని మీడియాలు కానీ పోలీసులు కానీ వ్యవహరిస్తుంది. వీరి తరపున
లింగంనేని గారి తరపున ఎవరో ఒక పెద్ద ఆయన డీల్ చేస్తున్నారండి ఇవన్నీ కూడా. సో సాక్షి వాళ్ళు గట్టిగా రాశారు. ఇక సివిల్ సర్వీస్కు న్యాయ పరిజ్ఞానంతో పాటు న్యాయ విద్యార్థులు అత్యుత్తమ సివిల్ సర్వెంట్లుగా రాణించాలి, మహిళలు లక్ష్యాలకు పరిమితం చేసుకోకూడదు అనేది. సో ఇవన్నీ చెప్పుకునేయాలి సాక్షి. ఆంధ్రజ్యోతిలో కూడా చూస్తే కొలువుల జాతర అయిపోయింది. ఇక నేను ఈ సీట్లో ఉండగా అవినీతి జరగదు. ఇది మరి ఈ మాటలు వింటుంటే నవ్వాలో ఏడవాలో తెలియట్లా. అవినీతి జరగదంట. రండి నాతో పాటు నంద్యాల జిల్లా రండి, నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గం రండి, లేదా ఆలగడ్డ నియోజకవర్గం రండి, చూపిస్తా ఏం జరుగుతుంది. లేదా మీరు రాలేరులే కానీ మీరు ఆ స్థాయి మీ మనుషుల్ని ఎవరినైనా పంపించండి, అక్కడికి వెళ్దాం. రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికి వెళ్దాం రండి. బెల్ట్ షాపు అవినీత కాదా? బెల్ట్ షాపులు అవినీత కాదా? మద్యంలో ఎంఆర్పి ధరల కంటే ఎక్కువ విక్రయించడం అవినీత కాదా? నేను ఈ సీట్లో ఉండగా అవినీతి జరగదని పెద్ద పెద్ద మాటలు. ఏఎంఆర్ రాయల్టీ వాళ్ళు ఎంత కడుతున్నారు ప్రభుత్వానికి, మీరు ఎంతకి ఇస్తున్నారు? అది అవినీత కాదా? షిరిడి సాయి వాస్తవంగా ట్రాన్స్ఫార్మర్ విలువ ఎంత, మీరు ఎంత కొంటున్నారు? ఇలా మాట్లాడుకుంటే బోల్డ్ ఉంటాయి. ఈ మాటలు ఈ కబుర్లు ఎక్కువ. ఇక రేవంత్ తేల్చుకోవాలి. బీఆర్ఎస్ వైసీపీలకు సంబంధించిన సోషల్ మీడియా వాళ్ళు రేవంత్ రెడ్డి గారిని తెలంగాణలో విపరీతంగా టార్గెట్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు నిజానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత మీడియాతో ఇంటరాక్షన్ తగ్గిపోయింది. సోషల్ మీడియాను కూడా పెద్దగా పట్టించుకోవట్లేదు. కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద మైనస్. కాంగ్రెస్ పార్టీ ఒకవేళ తెలంగాణలో ఓడిపోతే ఇది కూడా ఒక కారణంగా ఉంటుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత సోషల్ మీడియాను పెద్దగా పట్టించుకోవట్లేదు. ఇతర పార్టీలు సోషల్ మీడియా మీద ఫోకస్ పెట్టి ఒక టీం రెడీ చేసుకొని ఒక బడ్జెట్ ఇస్తుంటే రేవంత్ రెడ్డి గారు పట్టించుకోవట్లేదు. అలాగే మీడియాతో కూడా పెద్దగా ఇంటరాక్షన్ లేదు ఆయనకి. సో అందువలన కొంత ఆల్రెడీ పొలిటికల్గా కొంతమంది దూరం అవుతున్నారు రేవంత్ రెడ్డి గారికి. ఇదంతా ఉంది. సో ఈయనేమో తెలంగాణ రాజకీయాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు తెలంగాణపై ప్రభావం చూపుతూనే ఉన్నాయి కాబట్టి రేవంత్ రెడ్డి గారు తేల్చుకోవాలి, జాగ్రత్తగా ఉండాలని రాశారు. ఇక విశాఖకు మరో 3 డేటా సెంటర్లు రాబోతున్నాయంటండి. 58,000 కోట్లతో డేటా సెంటర్ హోల్డింగ్స్, 31,000 కోట్లతో ఏఎంఏఐ డేటా సెంటర్లు రాబోతున్నాయంట. అనకాపల్లి జిల్లాలో రెన్యూకు గ్రీన్ సిగ్నల్, తిరుపతిలో లిథియం బ్యాటరీ, కడపలో సీసీ కెమెరా ఉత్పత్తి సంస్థలు బాగున్నాయి. పని పాట లేకుండా 8.7 కోట్ల మంది, ప్రపంచ జలక్రీడల గమ్యస్థానంగా విశాఖ. సరే ఇవన్నీ చెప్పుకుని ఇవ్వండి 3 పత్రికల్లో ఉన్న వార్తలు. సో కాస్త సండే కదా లేట్ అయింది, అందుకే ముగిస్తున్నాను. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మ్యాక్సిమం ఎక్కువ మందికి మన ఛానల్ లింక్ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. శాంపిల్గా ఇంకో 4-5 వీడియోస్ చూసి అప్పుడు కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.